ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు విషయం తెలియదు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు. కానీ నేను గుండెల మీద తాళిని, మనసులో బాధని మోస్తున్నాను. వీర్రాజు బావ ఎలా చెప్తాడో, అన్నయ్య ఎలా ఒప్పుకుంటాడో నాకేం అర్థం కావట్లేదు. ఏంటమ్మా, నువ్వు కూడా తినట్లేదు? అదే లేదన్నయ్య. పొద్దునన్నదానికి బాధపడుతున్నావమ్మా? అయ్యో, అలాంటిదే లేదన్నయ్య. చూడమ్మా అమృత, మీ నలుగురు నాకు పంచ ప్రాణాలు. మీ అందరి జీవితాలు బాగుండాలని నేను కోరుకుంటాను, గాని మీ మీద మచ్చ పడుతుందంటే నేను భరించలేను. అందుకే అలా అడిగాను. ఇక ఆ విషయం గురించి వదిలేయమ్మా. నీకు మీ చెల్లెళ్ళ మీద చాలా ప్రేమ ఉందా బావా? చాలా అంటావేంటి? ఇప్పుడే అన్నాను కదా పంచ ప్రాణాలు అని. అయితే ఒక పని చేయాలి. ఏం చేయాలి? అమృత, వద్దదినా, చెప్పకు ప్లీజ్. ఏంటో చెప్పు. అనవసరంగా ఏదేదో వాగుతుంటావు. ఇప్పుడు మాట్లాడవేంటి? అది బావా, అమృత పెళ్లి చేయాలి కదా. నీకేమైనా మెంటలా? నేను అదే కదా చేస్తున్నాను. నువ్వు స్పెషల్గా చెప్పాలా? పెళ్లి చేయాలని అంటావు, కానీ ఎవరితో చేయాలి, ఎప్పుడు చేయాలి అని అడగవేంటి బావా? చెప్పడం మర్చిపోయానమ్మా. రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఏ అబ్బాయి? అదే శ్రీవల్లిని కాదని నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కదా, ఆ అబ్బాయి. ఇప్పుడు అప్పుడే అమృత పెళ్లికి తొందర వచ్చింది. ఇంకా మంచి సంబంధం వస్తుందేమో చూద్దాం బావా. మంచి సంబంధమే ఇది. అమృత అక్కడ సుఖంగా ఉంటుందని మాటిచ్చారు కదా. ఇంకా ఆలోచించడం ఏంటి? రేపే మంచి రోజు. పండగ పూట ముహూర్తాల గురించి మాట్లాడుకోవాలి. అది కాదు బావా, తనకి పెళ్లి ఇష్టం ఉందో లేదో అడిగేసి ఏర్పాట్లు చెయ్యి. తను ఇష్టం అంటేనే కదా. శ్రీవల్లి పెళ్లి గురించి కూడా నేను ఆలోచించకుండా అమృత పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను. ఈ సంబంధం అమృతకి ఇష్టమే. వాళ్ళకి అమృత బాగా నచ్చింది. మంచి ముహూర్తాలున్నాయి. ఈ పెళ్లి జరిగిపోవాలి. వద్దన్నయ్య. ఎందుకమ్మా? పెళ్ళొద్దా? ఈ సంబంధమే వద్దా? అక్క పెళ్ళయ్యాక నేను చేసుకుంటాను. దాందే ఉందమ్మా. శ్రీవల్లి కూడా తగిన సంబంధం వస్తే పెళ్లి జరిగిపోతుంది. ఇప్పుడు జాతకాలు కూడా కలిశాయి. మంచి ముహూర్తం చూసుకుని మాట్లాడుకోవచ్చు. వీర్రాజన్నయ్య గురించి అతను చెప్పలేదు, నన్నేమో చెప్పనివ్వదు. వాళ్ళ అన్నయ్య ఏమో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాడు. అయ్యో, ఈ లోపల శ్రీవల్లికి నేను ఒక మంచి సంబంధం చూస్తానులేమ్మా. మీరెవ్వరూ కంగారు పడకండి. అక్కకి కూడా వేరే సంబంధం ఇష్టం లేదన్నయ్య, కానీ వీళ్ళు నీకు చెప్పలేరు. బావా, మరి వెంకటపతి రాజు గారు? అక్కర్లేని విషయాలు ఇక్కడ మాట్లాడొద్దు. పప్పు వడ్డించుకున్నానా? అమ్మ ఈరోజు చాలా అద్భుతంగా వండింది. వడ్డించి తిరుపతే, నాకేం కనపట్లేదు. అమ్మ కూడా ఇక్కడ లేదు నాన్న. మనకు అన్నం పెట్టేసి వెళ్ళిపోయింది. అన్నం పెట్టేసి పప్పు వేయకుండా వెళ్ళిపోయిందా?
కళ్ళు లేని వాళ్ళంటే ఈ లోకానికి ఎంత సులకనో చూసేవరా బోడా. తిండి తినేటప్పుడైనా మీ అమ్మ పక్కన ఉండాలి కదా. నీకేం కావాలో చెప్పన్నా, వడ్డించడానికి నేనుండాను. చెప్పడానికి ఇక్కడ నాకు ఏం కనపడుతున్నాయి చెల్లెమ్మా. అబ్బోడు పప్పన్నం బాగుందన్నాడు, అదే వడ్డించు. సరే అన్నా. అన్నా అన్నా, పప్పు ఈడుండదన్నా. అమృతతో ఫోన్ మాట్లాడాలంటే ఇబ్బంది అయిపోతుంది. శివకి ఫోన్ చేయాలి. తను స్టేషన్లో ఉంటే ఆ పూటకి మాట్లాడడం కుదరదు. అమృత కూడా ధైర్యం చేసి ఎవరిని ఫోన్ అడగలేదు. అదే తన దగ్గర ఫోన్ ఉంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఫోన్ చేస్తుంది. అందుకే ఈరోజు ఎలాగైనా సరే ఫోన్ ఇచ్చేసి రావాలి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు వీర్రాజు? చిన్న పనుంది వదినా, బయటకు వెళ్ళాలి. ఏం పని? పని పాట లేకుండా ఇంట్లో పడి తింటున్నావు, నీకేం పనిరా? అలా ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనేసే నా దారి నేను చూసుకుంటున్నాను. అంటే ఇంట్లోంచి పారిపోతూ ఉండవా ఎర్రాజు? ఇంకా అవసరం రాలేదు నాన్న. అలాంటి రోజు రాకూడదనే కోరుకుంటున్నాను. అప్పటి పరిస్థితికి ఏం గాని ఇప్పుడు యాడికి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పలుడు. వెళ్ళేటప్పుడు అలా అడగకూడదు పాపత్త. పగలైతే అడగకూడదు, రాత్రి అయితే అడగాలి కదా ఎర్రాజు. నేనేం ఆడపిల్లను కాదు కదా నాన్న, పలానా టైంలో బయటికి వెళ్ళకూడదని చెప్పడానికి. రాత్రిపూట ఆడపిల్ల బయటికి వెళ్ళినదంటే తప్పు చేసినదని మచ్చపడతాది. మగాడు బయటికి వెళ్తే తిరుగుబోతనేసి ముద్ర పడతాది. మీ మీద దొంగ అని ముద్ర పడింది కదండి, దానికి ఊరే చీ కొట్టింది. ఇక్కడికొచ్చి చేతులు కడుక్కున్నారు. అంటే పంచాయతీలో ఎవరో ఏదో అన్నారని నాన్నం తినకుండా పస్తులుండమంటావమ్మా? ఊరందరి ముందు పరువు పోయిన తరువాత అవమానంతో పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు దేవా. మీ నాన్న ఒక్క పూట కూడా తినకుండా ఉండలేకపోతున్నాడు. అంటే నేను అవమానంతో కుమిలిపోయి తిండి నిద్ర మానేసి బక్క చిక్కిపోతే చూసి ఆనందపడదాం అనుకుంటున్నావా? నేను అవకాశం నీకు ఇవ్వను తిరుపతే. ముందు వీర్రాజు యాడికి పోవాలనుకుంటున్నాడో తెలుసుకోండి. చూస్తుంటే చేతిలో ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. చూపించరా, అది చూస్తే గాని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో తెలుసుకోలేం. చూపించు, చూపించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.